హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే ఫస్ట్ మీకు నా స్టైల్లో నేను రొయ్యల పులావ్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. అండ్ ఇది మా పాపకు చాలా ఇష్టం అండి. మా పాప అడిగింది కాబట్టే చేస్తున్నాను, లేదంటే చాలా తక్కువ అనమాట రొయ్యలతో అలా చేయడం. ఎప్పుడు కర్రీస్ అట్లా చేస్తూ ఉంటాను. సో చాలా సింపుల్ అండి, మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా ఆయిల్ గీ రెండు వేసుకున్నానండి. అందులో మసాలా దినుసులు వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసాను అనమాట. 2 నుంచి 3 మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ అది కొంచెం వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా ఇప్పుడే దంచాను అనమాట. సో దంచి వేసేసాను. చాలా బాగుంటుంది ఫ్రెష్గా దంచుకుంటే, మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న దానికన్నా కూడా. అండ్ నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసానండి. అది కొంచెం మగ్గాలన్నమాట. ఆ లోపల మనం ఇక్కడ రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. సో ముందుగా నేను పక్కన బండలు పెట్టుకొని ఇలా రొయ్యల్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో రొయ్యలు వాష్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నేనైతే ఎప్పుడూ సముద్రపు రొయ్యలు అయితే ట్రై చేయలేదండి. మీరు ట్రై చేసి ఉన్నారా? నాకైతే అస్సలు ట్రై చేయలేదు. నేను ఎప్పుడు తిన్నా కూడా మనకి రొయ్యల గుంటల్లో, తర్వాత మన చెరువులో పడతారు కదా, సో అవే అనమాట. మేము బయట కొనుక్కొచ్చినా కూడా అట్లానే ఉంటుంది. చాలా తక్కువ అండి రొయ్యలు తీసుకోవడం. అంతకుముందు అయితే ఈ మధ్యకాలంలో మా పాపకు బాగా నచ్చాయన్నమాట. ఒకసారి తీసుకొస్తే ఇంకా తన కోసం తీసుకొస్తున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇది ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి. ఎక్కువ మసాలాలు అయితే అసలు ఏం యూజ్ చేయట్లేదండి, చాలా తక్కువ అనమాట. అండ్ నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి వేశాను, దాంతోపాటుగా కొద్దిగా పసుపు అండ్ చాలా కొద్దిగా కారం అండి. మా పాప స్పైసీ తినదనమాట. తన కోసం అని చెప్పేసి మేము కూడా కొంచెం తగ్గించేసాము కారం తినడం అనేది, తక్కువే వేస్తాను. అండ్ ఎలాగో కారం అంటే చిన్నప్పుడు చెప్తూ ఉంటారు, కారం తింటే బాగా ఆకలి అవుతుంది, కారం తింటే కదా పిల్లలు అని చెప్పేసి. నేను ఊర్లో చాలా మంది చెప్తుంటే విన్నాను, బట్ అదైతే నిజం కాదండి. మనకి ప్రాబ్లం ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక్కటే ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో మనం కుక్ చేసేటప్పుడు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కుక్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ హెల్దీ కూడా కాదు కారం తినడం అనేది. చాలా బెస్ట్ అండి డైరెక్ట్గా వాళ్ళు కారం లేకుండా తిన్నా కూడా. నేనైతే రీసెంట్గా మా పాపకి బాక్సెస్లో కూడా జస్ట్ కొద్దిగా మిరియాల పొడి వేయడం, లేదంటే 1 గ్రీన్ చిల్లీ వేయడం అట్లనే చేస్తున్నా, కారం వేయట్లేదు అనమాట. నాకు బాబుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు చెప్పారనమాట. సో అది నేను ఫాలో అవుతున్నాను ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా రొయ్యలు పులావ్ ప్రాసెస్ చెప్పేస్తానండి. అండ్ రొయ్యలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వేసేసుకున్నాం కదా, తర్వాత మనం కావాల్సిన ఎంత రైస్ అయితే అంత క్వాంటిటీ నానపెట్టుకొని వేసుకున్నాం. నానితే త్వరగా అవుతుందండి, మంచిగా కూడా ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, మామూలుగా అయితే డబుల్ వేస్తానండి. బాస్మతి రైస్కి అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేసేస్తున్నాను. పైన వచ్చేసి కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అన్నీ చూసుకోండి, ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుందండి. బట్ విటమిన్ సి వస్తుందా అంటే లేదండి. మనం వేడిగా ఉన్నప్పుడు లెమన్ తీసుకుంటే మనకేం విటమిన్ సి రాదనమాట. మనం చల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. ఒక 2 to 3 విజిల్స్ వచ్చాయి అంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను స్టీల్ కుక్కర్ యూస్ చేస్తున్నానండి, ఇండస్ వ్యాలీది అనమాట. చాలా బాగుంది. మీరు ట్రై చేయాలనుకుంటే నా కూపన్ కోడ్ ఇస్తాను, రేవతి అండి, REVATHI. ఇది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 12% ఆఫర్ వస్తుందన్నమాట. మీకు ఆ మనీ సేవ్ అయితే ఇంకొక ఐటెం ఏదన్నా మంచిది తీసుకునే దానికి హెల్ప్ అవుతుంది. సో నేను దానికోసమే చెప్తున్నా, ఇదేం ప్రమోషన్ కాదు, ఏం కాదండి. నేను ఆల్మోస్ట్ అన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి బాగున్నాయి అనేది చెప్తున్నాను. నెక్స్ట్ రైతా కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఈరోజు నెక్స్ట్ నాకు ఆఫ్టర్నూన్ నుంచి నేను కొంచెం కిచెన్ని డీక్లటర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ లాస్ట్ టైం తీసి పెట్టాను, కానీ ఆ టైంలో ఇంకా బంధువులు రావడం వల్ల వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ యూస్ చేస్తాం కదా, అలానే పెట్టేశాను అనమాట. మళ్ళీ ఈరోజు ఏంటంటే నేను ఏవైతే ఎక్కువ యూస్ చేయటం లేదు, ఒక 3 or 4 months నుంచి నేను అబ్జర్వ్ చేస్తే, అంటే 2 months లేదండి, ఒక 6 months నుంచి అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఎక్కువ యూస్ చేయటం లేదో అవన్నీ కూడా నేను బస్తాలు ఉన్నాయన్నమాట. ఇంటి దగ్గర నుంచి రైస్ వస్తుంది. సో ఆ రైస్ బ్యాగ్స్ అన్నీ అట్లానే పెడతాను, ఏదో ఒకటి మనం స్టోర్ చేసుకునే దానికి అట్లా ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు యూస్ చేయనివన్నీ అందులో పెట్టేసి, పైన ఉన్నాయి కదా షెల్ఫ్లు మనకి ఎట్లాగో ఇస్తారు, సో వాటిలో వేసేద్దాం అనుకుంటున్నా. అండ్ బయట ఎవరికన్నా ఇద్దామన్నా కూడా నాకు దగ్గరలో ఎవరు కనిపించట్లేదు. అల్యూమినియం ఇవన్నీ కూడా అసలు నా దగ్గర ఫస్ట్ నుంచి కూడా చాలా తక్కువ అండి. నేను ఎక్కువ యూస్ చేయను అసలు. ఫస్ట్ నుంచి నాకు ఒక 2 or 3 తప్పితే ఎక్కువ ఉండవు అనమాట. సో అందుకని ఇంకా అల్యూమినియం డీక్లటర్ చేస్తాము అనేది లేదు. సో బాండల్లో ఉండేవి నాన్ స్టిక్వి ఇవి,
బట్ ఇప్పుడు నాన్ స్టిక్ ఎప్పటి నుంచో తీసేసాను, 1 or 2 ఉన్నాయి, కానీ అవి కొంచెం తప్పదు కావాలి. సో అవి ఉంచేసి నెక్స్ట్ ఇంకా అన్నీ కూడా అప్పుడు ఐరన్, స్టీల్ ఇవే యూజ్ చేస్తున్నా. ఇంకా రైస్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్టీల్ వాటిల్లోనే చేస్తున్నానండి. ఈవెన్ కుక్కర్స్ కూడా నేను స్టీల్వే తీసుకున్నాను. ఫస్ట్ నాకు వేద పుట్టినప్పుడు నేను పిల్లల ఫుడ్ వీడియో చేస్తుంటే నేను అల్యూమినియం కుక్కర్ యూజ్ చేసినప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు, అక్క స్టీల్ యూజ్ చేయండి, అందులో పాపకు పెడుతున్నారు కదా స్టీల్ది కొనుక్కోండి అని చెప్పేసి. అప్పటి నుంచి నాకు స్టీల్ది కొనుక్కోవాలని ఉంది. బట్ నాకు ఆ కుక్కర్ కూడా చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా, అది బాగానే ఉన్నింది. అప్పుడు హోల్స్ పడ్డం అలా ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే నాకు కొంచెం చిన్నగా హోల్స్ కనిపించాయో వెంటనే నేను చేంజ్ చేసేసాను అనమాట. అల్యూమినియం అసలు ఇప్పుడు యూజ్ చేయడం లేదు నేను. ఇప్పుడు 2 కుక్కర్స్ కూడా నా దగ్గర స్టీల్వే ఉన్నాయి, బట్ అవి అట్లానే ఉంది. ఇంకా అంటే మరీ లేని వాళ్ళు ఇంకా తప్పదు అన్న వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు డైరెక్ట్గా అయితే నేను ఎక్కువ బయటకు వెళ్ళాను కాబట్టి నాకు ఎవరు కనిపించరు. VBMP వాళ్ళు వస్తారనమాట వీక్లీ ట్వైస్ అట్లాగా వచ్చి టీకి అట్లాగా మనీ అడుగుతూ ఉంటారు. దానికన్నా ఇలా ఏమైనా కావాలా అని అడిగి వాళ్ళకి ఇద్దామని జస్ట్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే థాట్ వచ్చింది నాకు. సో ఈసారి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. కావాలంటే మాత్రం ఐటమ్స్ అన్ని తీసి సపరేట్ బస్తాలో పెడతాను. ఏవైతే ఇచ్చేయాలనుకుంటాను అవి, ఏవైతే నాకు మళ్ళీ రీయూజ్ ఉంటుంది అనుకున్నవి మాత్రం నేను పైన స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీక్లో కంపల్సరీ ఇది క్లీన్ చేయాలనుకుంటున్నానండి. ఓవెన్ యూస్ చేసి ఎన్నో మంత్స్ అయిపోయింది అనమాట. అసలు దీని మీద ఈ కవర్ ఎప్పుడైతే వేసానో అప్పటి నుంచి యూస్ చేయడం స్టాప్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ కవర్ రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ కవర్ ఉండడం వల్ల దానిపైన అన్ని ఏదో ఒకటి పెట్టేస్తున్నాం అనమాట. సో కవర్ రిమూవ్ చేసి అంతా క్లీన్ చేస్తే ఈ వీకే చేస్తాను, మీకు త్వరలోనే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే నేను మీకు ప్రోటీన్ రిచ్ సలాడ్ అయితే చూపిస్తానండి. 2 రకాలుగా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ పెసలు నానబెట్టి బాయిల్ చేసినవి అనమాట. ఇందులో నార్మల్గా నేనైతే షుగర్ వేసుకొని తినేదాన్ని, బట్ ఇప్పుడు అసలు షుగర్ యూస్ చేయట్లేదండి, కంప్లీట్గా ఆపేసాను. చెప్తాను మీకు ఫర్దర్ వీడియోస్లో. అండ్ ఇక్కడ విన్నర్ని అనౌన్స్ చేశాను కదండి, సెకండ్ విన్నర్ వాళ్ళైతే నాకు అడ్రస్ పంపించలేదు. ఇంకొకరిని సెలెక్ట్ చేసి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. తను అడ్రస్ కూడా సెండ్ చేసింది, బట్ మీకు చెప్పలేదు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఈ వీడియోలో చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పాపకి బాక్స్ పెట్టేశానండి. పాప బాక్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నేను క్యారెట్ రైస్ చేశాను తనకి ఇవాళ. అండ్ తర్వాత కీరా, క్యారెట్ కూడా పెట్టాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారంట, అందుకనే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టాను. అండ్ డేట్స్, కర్డ్ అనమాట. ఇట్లాంటి ఏమైనా ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు కర్డ్ కంపల్సరీ పెడతాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా స్నాక్స్లోకి వచ్చేసి దానిమ్మకాయ అనమాట, అది వచ్చేసి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రోజు అండి. ఇది నేను షూట్ చేసి ఆల్మోస్ట్ 15 days అయిపోయిందండి. నేను 15 days నుంచి డైట్ చేస్తున్నాను కదా, అది నేను మీకు త్వరలోగానే వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. అంటే ఫుల్ వీడియోస్ అయితే నేను తీయలేదండి, షార్ట్స్ రూపంలో అయినా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను ప్రోటీన్ రిచ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా తక్కువ ప్రోటీన్ తీసుకుంటామండి. మన ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో మీరు అది చూసుకొని ప్రోటీన్ కొంచెం ఎక్కువగా అంటే మీ వెయిట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇంకా నేను ఇవన్నీ క్లియర్గా చెప్పాలంటే సపరేట్ వీడియో షేర్ చేస్తాను. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేస్తాను తప్పనిసరిగా. నేను ఈ మధ్య చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, చాలా ట్రై చేశాను అనమాట. ఈ 15 daysలో నేను 2 kgs వెయిట్ అయితే తగ్గానండి, అది కూడా వీడియో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ సలాడ్ చూద్దామండి. ఇది మా పాపకు ఒకరోజు హెల్దీ స్నాక్స్ రెసిపీస్ స్ప్రౌట్స్తో పెట్టమని చెప్పారనమాట. అందుకని పెసలు స్ప్రౌట్స్ చేశాను. తను పచ్చివి తినలేదు కదండి, అంటే పిల్లలు కొంతమంది తింటారు, మా పాప అయితే పచ్చిది ఇష్టపడలేదు అనమాట. బాయిల్ చేసి పెట్టమ్మా అని చెప్పింది, అందుకని నేను పెసల్ని స్ప్రౌట్స్నే కొంచెం బాయిల్ చేశాను. తర్వాత వచ్చేసి మిగతా వెజిటబుల్స్ అన్నీ కామన్ అండి. ఇందాక చూపించాను కదా, క్యారెట్, కీరా, టమాటో అండ్ కొద్దిగా ఆనియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట. మా పాప ఆనియన్ తినదు, అందుకని నేను ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట. సో ఎలా అనిపించిందండి వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.